నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈరోజు విశ్వక్సేన్ చేసిన కొన్ని సారీ చెప్పడం, ఆయన క్షమాపణ బహిరంగంగా చెప్పడం అనేది చాలా సంచలనం సృష్టించింది సార్. ఆయన అసలు ఎందుకని క్షమాపణ చెప్పారు అంటే సీనియర్ యాక్టర్ పృథ్వీ చేసిన కొన్ని వ్యాఖ్యలకి విశ్వక్సేన్ క్షమాపణ చెప్పారు కదా సార్. అసలు ఏం జరిగింది అక్కడ? పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అంటారు. అట్లా ఇవాళ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు విశ్వక్సేన్ సినిమా మీద దెబ్బేసేటట్టు కనపడుతున్నాయి. నిన్న లైలా ఆడియో ఫంక్షన్ జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంటే 150 నేను సినిమాలో చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్లో మేకల కాపరిగా చేశాను అంటూ ఏదో 150 గొర్రెలు ఉండేవి స్టార్టింగ్లో, ఆ తర్వాత 11 గొర్రెలకు తగ్గిపోయినాయి అని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేశాడు. ఆయన నిజంగా అది అనుకోని చేశాడా, అనుకోకుండా చేశాడా, యాదృచ్ఛికమా అనేది పక్కన పెడితే అది కరెక్ట్గా వైసీపీని ట్రిగ్గర్ చేసింది. 150 సీట్లు వచ్చినాయి, లాస్ట్ 151 వచ్చినాయి, ఇప్పుడు 11 వచ్చినాయి. సో అది కరెక్ట్గా వైసీపీ వాళ్ళకి తగిలింది. తగలడంతో ఇమ్మీడియట్గా దాని మీద వాళ్ళు వరుస ట్వీట్లు. వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో 40% ఓటింగ్ ఉంది, 39% ఓటింగ్ ఉంది. స్టిల్ ఓడిపోయినప్పటికీ 39% ఓటింగ్ ఉంది. సో వాళ్ళందరూ చాలా మంది హర్ట్ అయిపోయి మమ్మల్ని అంటాడా ఇతను పృథ్వీ, బాయ్కాట్ లైలా, బాయ్కాట్ లైలా అంటూ 25,000 ట్వీట్లు వేశారట. 25,000 ట్వీట్లు వేసి మళ్ళీ దానికి స్వయంగా విశ్వక్సేన్కే బెదిరింపులు వచ్చినాయి. మీ సినిమాని మేము బాయ్కాట్ చేస్తున్నాం, మొదటి రోజే హెచ్డి ప్రింట్ వీటిలో పెట్టేస్తాము సామాజిక మాధ్యమాల్లో అని. ఇది ఒక రకంగా భయాందోళనకు గురి చేసింది అని చెప్పాలి విశ్వక్సేన్ని. ఇందులో ఇగో సమస్యలు లేకపోతే ఇంకోటి కాదు. ఏంటి విశ్వక్సేన్ లాంటి కూడా భయపడతాడా? ఎవడైనా భయపడాల్సిందే, డబ్బుతో వ్యవహారం. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఈ సినిమాని నిర్మించారు. అన్ని కోట్లు పెట్టి ఈ సినిమాని నిర్మించినప్పుడు మరి 25,000 ట్వీట్లు వచ్చినాయి, మొదటి రోజు హెచ్డి ప్రింట్ వస్తుందంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా సార్. ఆ భయం వల్ల ఈరోజు వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని క్షమించండి అని అడిగారు. అంటే ఎవరైతే వైసీపీలో ఎవరైతే హర్ట్ అయ్యారో వాళ్ళు క్షమించండి అని అడిగారు. సో నాకు తెలిసి ఇక్కడితో ఈ వివాదం సమసిపోతుందని నేను అనుకోను. క్షమించమని అడిగారు వాళ్ళు బాగానే ఉంది, కానీ ఎవరైతే మాట్లాడారో పృథ్వీరాజు ఆ ప్రెస్ మీట్లో లేడు. పృథ్వీరాజు కూడా ఆ ప్రెస్ మీట్లో ఉంటే 30 years పృథ్వీ అంటారు కదా, ఆయన కూడా ఆ ప్రెస్ మీట్లో ఉండి నేను ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు, ఈ వ్యాఖ్యను అనుకోకుండా దొరికింది, క్షమించమని అడిగి ఉంటే ఇంకొంచెం దానికి విలువ జోడేది. కానీ వీళ్ళు మాత్రమే చెప్పి అసలు సిసలు అన్న ఆయన ఏమైపోయాడంటే ఆయన పాటికి ఆయన చెప్పుకుంటాడు, మా పాటికి మేము చెప్తున్నాం అన్న సమాధానం వినిపించింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రెస్ మీట్ కూడా అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఇటువైపు వైసీపీ వర్గీయులకు ఇవ్వలేదనే చెప్పాలి. ఏదేమైనా అంటే పృథ్వీరాజు, నేను మొదట చెప్పాను కదా, పృథ్వీరాజుకి చెలగాటం, ఈ హీరో అండ్ నిర్మాతకి ప్రాణ సంకటం. ఈ సినిమా మొదటి వారంలోనే ఫణి గారు సినిమా కలెక్షన్లు దండుకునేది. ఆ మొదటి వారమే ఇలాంటి వివాదాలు వస్తే సినిమా ఏమాత్రం అటు ఇటున్నా ఫ్లాప్లోకి వెళ్ళిపోతుంది, పూర్తిగా కలెక్షన్స్ రావు. సో నిర్మాత అనేవాడు కిల్ అయిపోతాడు. ఇవాళ ఎవరికి నష్టం ఉందో అందరు పేమెంట్స్ తీసుకున్నారు. ఇవాళ ఈవెన్ పృథ్వీరాజు కూడా పేమెంట్ తీసుకునే ఉంటాడు. అందరూ ఎవరి పేమెంట్స్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. సో అన్ని ఖర్చులు భరించాడు. ఫైనల్గా ఎవరిని సాధిస్తారు? వీళ్ళంతా సాధించేది కేవలం నిర్మాతనే నష్టం చేయగలుగుతారు, పృథ్వీరాజ్కి నష్టం చేయగలుగుతారు? లేదు కదా. సో ఈ విషయాన్ని వాళ్ళు కొంచెం ఇంత మూర్ఖంగా ప్రవర్తించకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ కోపం పృథ్వీరాజ్ మీద అయితే పృథ్వీరాజ్ మీద తీర్చుకోండి. పృథ్వీరాజ్ని ఈసారి నుంచి పృథ్వీరాజ్ ఏ సినిమాలో ఉన్నా మేము ఆయన సినిమాలు ఉంటే బాయ్కాట్ చేస్తామని చెప్పండి. ఇప్పుడు అన్యాయంగా ఒక నిర్మాత అన్యాయం అయిపోతాడు కదా. సో ఈ రకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఈ మధ్య కాలంలో మనం చూసాం. ఒకసారి పైరసీ అన్నా, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఏమైంది, దాదాపు మొదటి రోజునే హెచ్డి ప్రింట్ వచ్చింది. హెచ్డి ప్రింట్ వచ్చి వివిధ మార్గాల ద్వారా అనేక సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అలాగే విశాఖపట్నంలో ఒకడు ఏకంగా కేబుల్ టీవీలో వేశాడు. ఇంకొంతమంది బస్సుల్లో, అప్పుడు సంక్రాంతి ఆ బస్సుల్లో కూడా ప్రదర్శన చేశారట. సో ఇంత దారుణం. ఇవాళ తండేల్ సినిమా ఏమైంది, ఇలాంటి నెగిటివిటీ లేకపోయినా సరే గేమ్ చేంజర్ కంటే నెగిటివిటీ తెచ్చారు కొంతమంది ఫ్యాన్స్, పనిగట్టుకొని దాన్ని ఎలా అయినా
ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ రకమైన కుట్రలకు కుతంత్రాలకు పాల్పడ్డారు. సరే దాని పక్కన పెడితే తండేలు సినిమాకి ఈ సినిమాకి సంబంధించి కూడా ప్రింట్అవుట్లు బయటకు వస్తున్నాయి, పైరసీలు బయటకు వస్తున్నాయి అంటే సో ఎట్లా ఉన్నాయి చూడండి. ఒక శాడిజం మెంటాలిటీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా శాడిజంతో వ్యవహరిస్తున్న వాళ్ళే అనుకోవాలి మనం. సో ఇప్పుడు ఏమీ లేని తండేలకే ఈ రకమైన పరిస్థితి వస్తుందంటే ఇంత గ్రడ్జి పెట్టుకున్న వాళ్ళు రేపు లైలా సినిమాని ఇబ్బంది పెట్టరని నమ్మకం లేదు కదా. అందుకే వాళ్ళు దిగి వచ్చి సారీ చెప్పాల్సి వచ్చింది. కానీ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా యాక్టర్లు కూడా పృథ్వీరాజ్ అనేవాడు ఆయన పెద్ద అంటే ఆయన బేస్ చేసుకుని సినిమాలు తీసే స్థాయి కాదు కదా. అటువంటిప్పుడు చిన్న క్యారెక్టర్లు పోషిస్తూ ఉంటాడు. ఇప్పటికే దెబ్బతిన్నాడు, వైసీపీలోకి వెళ్ళి దెబ్బతిన్నాడు. అసలు రాజకీయాల సినిమా వాళ్ళు రాజకీయాలు మాట్లాడటమే ఒక రకంగా ఇబ్బంది. మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో సినిమా వాళ్ళు రాజకీయాలకు రావద్దు అని చెప్తాడు ఆయన స్పష్టంగా. మీతో పాటు రాలేదండి చాలా మంది ఉన్నారుగా మీరంటే ఇష్టపడేవారంటే నేనే రావద్దన్నాను అన్నదాన్ని. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి కెరీర్లు ఇబ్బంది పడి వాళ్ళ సినిమాలు ఇబ్బంది పడి అవసరమా ఇవంతా. కాబట్టి సినిమా వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండడమే బెటర్ అని నా అభిప్రాయం. వస్తే పూర్తి స్థాయిలో రాజకీయాలు సిద్ధపడి రాజకీయాల్లోకి రావాలి, లేకపోతే పూర్తిగా దూరంగా ఉండండి. అంతే తప్ప సగం వచ్చి మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్తుండేవాళ్ళు. ఇవాళ అది మనం ప్రత్యక్షంగా చూస్తాం. సో పృథ్వీరాజ్ కూడా అలాంటి కామెంట్లు చేయడం అనేది శోభనివ్వదు. మీరు వేరొక సందర్భంలో పెట్టండి, వేరొక సందర్భంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ మీద మీకు కోపం ఉంటే యాజ్ ఎ జనసేన ప్రతినిధి మీరు చేయండి. అది ఆయన జనసేన అయినా వైసీపీ అయినా ఏ పార్టీ వాడైనా ఎవరైనా ఏ యాక్టర్ అయినా ఒక సినిమా ఫంక్షన్లో స్వయంగా ఆ నిర్మాత చేసుకుంటే తప్ప అలాంటి కామెంట్లు బయట వాళ్ళు అలాంటి కామెంట్లు చేయడం అనేది నిజంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినట్టే. ఇవాళ పృథ్వీరాజ్ వాళ్ళందరినీ కూడా లిటరల్లీ విశ్వక్సేన్ ముఖంలో నెత్తుటి చుక్కలేదు చూస్తే. 25,000 ట్వీట్లు అండి. సో బెదిరింపులు, ఫస్ట్ కాపీ మేము చేస్తామని. అలాంటప్పుడు ఎంతమంది శ్రమ అండి. సినిమా అంటే ఎంతమంది శ్రమ, ఒక్కడితో కాదు కదా. కొన్ని వందల మంది శ్రమ, కొన్ని వందల రోజుల శ్రమ, కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి, ఇవన్నీ కూడా నాశనం కదా. సో ఇలాంటివి చేసేటప్పుడు ఎవరైనా దృష్టిలో పెట్టుకోవాలి, మన వల్ల ఇతరులు ఇబ్బంది పడద్దు, బాధపడద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో రిపబ్లిక్ ఫంక్షన్లో చేశారు. అదంటే ఆయన మేనల్లుడు సినిమా, ఆయన రాజకీయ నాయకుడు, ఆయన పిలిచారంటేనే ఇట్ సెల్ఫ్ అది పొలిటికల్ అయిపోయింది. సో రిపబ్లిక్ వేడుకలో ఆయన మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యాడు చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యి తర్వాత వచ్చే సినిమాలన్నింటికి ఎంఆర్ఓలను పెట్టి టికెట్లు అమ్మిచ్చాడు. 10 రూపాయలకి 20 రూపాయలకి 30 రూపాయల టికెట్లు అమ్మిచ్చాడు. ఆ భీమ్లా నాయక్, వకీల్ సాబ్ ఈ సినిమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కోపానికి కాస్తో కూస్తో బలైనవే. సో కాబట్టి పవన్ కళ్యాణ్ అంతటోడిగా తప్పలేదు ఇది కదా. సో మరి పృథ్వీరాజ్ లాంటోడు మాట్లాడితే ఇబ్బందే కదా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటన్నిటికి కూడా జాగ్రత్తగా ఉండాలి పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అంటే అన్ని తెగించి వస్తారు. వాళ్ళకి తెలుసు సో ఇలా మాట్లాడడం వల్ల ఈ నష్టం ఉంటుందని తెలిసి మాట్లాడతారు. ఆ నష్టాన్ని భరించగలిగిన వ్యక్తులు వాళ్ళు. కానీ పృథ్వీరాజ్ భరించలేడుగా నష్టాన్ని. పృథ్వీరాజ్ డబ్బులు కాదు కదా, పృథ్వీరాజ్ కెరీర్ పాడవదుగా. కెరీర్ పాడేది విశ్వక్సేన్ యాజ్ అ హీరో అతను దెబ్బతింటాడు, నిర్మాత సాహో దెబ్బతింటాడు. సో పరోక్షంగా వాళ్ళ మీద భారం పడేటప్పుడు మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గుణపాఠం మీడియా సినిమా వాళ్ళందరికీ, ఎవరికైనా అండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు హర్ట్ అవుతారు, డెఫినెట్గా హర్ట్ అవుతారు. ఒక సినిమా ఫంక్షన్లో మీరు ఆ మాట మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఎంత కాదన్నా 39% ఉన్నారు. అందరూ చూస్తేనే సినిమా హిట్ అయింది కదా ఫణి గారు. ఏ ఒక్క వర్గం చూస్తే హిట్ అవుతుంది. ఒక సినిమాని లేపాలన్నా పడుకోబెట్టాలన్నా మన ట్వీట్లు వీటి ఆధారంగా పూర్తిగా ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. ఇవాళ పుష్ప మీద కూడా నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి. అట్లని చెప్పి పుష్ప విజయాన్ని ఆపగలిగినాయి లేదు. నిజంగా సినిమా దమ్ము ఇవాళ లైలాలో కూడా దమ్ము ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని చేసిన 25,000 కాదు కదా, 1,00,000 ట్వీట్లు వేసినా చివరికి మళ్ళీ ట్వీట్లు వేసిన వాళ్ళు ఎన్ని చూస్తారు సినిమా. కానీ ఏమాత్రం అటు ఇటు యావరేజ్ ఉందనుకోండి అప్పుడు డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు.